వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఓజీ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమా. సుజీత్ కుమార్ డైరెక్షన్, డివివి దానయ్య ప్రొడ్యూసర్. సో ఈ ఓజీ చిత్రం మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ. తెలుగు వాళ్ళందరూ మరి ఈరోజు రాత్రి 10 గంటలకి మరి మొదటి బెనిఫిట్ షో పడబోతున్నటువంటి ఓజీ చిత్రం మీద చర్చించుకుంటా ఉన్నారు. ఈ సినిమా హిట్ అవుతుందా, లేకపోతే బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందా, కలెక్షన్స్ ఏ విధంగా రాబోతున్నాయని. అయితే ఇకపోతే సరే, సినిమా హిట్టా, బ్లాక్ బాస్టర్ హిట్టా, కలెక్షన్స్ ఎన్ని వందల కోట్లు వస్తాయని పక్కన పెడితే అసలు సినిమా టికెట్లు దొరకనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. హౌస్ఫుల్ ఎక్కడ పెట్టినా కూడా, ఏ థియేటర్లో కూడా టికెట్లు దొరకని పరిస్థితి ఉంది. ఇంకా సాయంత్రం ఎప్పుడో 9:40 హైదరాబాద్లో కొన్ని థియేటర్లో షో పడిన ఉంది, కొన్ని థియేటర్లో 10 గంటలకి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు రాత్రి 10 గంటలకి షో పడేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా మరి ఆంధ్ర తెలంగాణలో అన్ని థియేటర్లో యథావిధిగానే మరి ఈ యొక్క ఓజీ సినిమా ఆడనుంది. సో ఇకపోతే బెనిఫిట్ షోకి సంబంధించి ఎక్కడా కూడా టికెట్లు దొరికేటువంటి పరిస్థితి లేదు. హౌస్ఫుల్ అయిపోయింది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ సినిమా మీద అందరూ కూడా పెద్ద ఎత్తున హోప్స్ పెట్టుకున్నారు, సినీ ప్రేమికులందరూ కూడా. అయితే ఒక గ్యాంగ్స్టర్ ఫ్లాష్ బ్యాక్లో ఒక గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఇందులో యాక్ట్ చేశారు. ఒక గ్యాంగ్స్టర్ సాధుజీవిగా బతికేటువంటి విధానం ఆ సినిమాలో ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ గ్యాంగ్స్టర్ ఏదైతే ఉన్నాడో ఆ గ్యాంగ్స్టర్ సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఈ సినిమాలో ఉంటుంది. సినిమా మీద అందరికీ పెద్ద ఎత్తున హోప్స్ ఉన్నాయి. ఇకపోతే అసలు మనం సినిమా టికెట్ల పరిస్థితి ఏంటి, టికెట్లు దొరుకుతున్నాయా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఎక్కడ పెట్టిన హౌస్ఫుల్. ముందు మనం బుక్ మై షోలోకి వెళ్దాం. బుక్ మై షోలోకి కనుక వెళ్తే చూద్దాం. ముందుగా మనం హైదరాబాద్ చూస్తున్నాం ఇప్పుడు. సో ఏఏ సినిమాస్, అమీర్పేట ఏఏ సినిమాస్ అంటే చాలా ఫేమస్ అనమాట ఏఏ సినిమాస్. సో ఏఏ సినిమాస్లో ఎక్కడా లేదు. సో నైట్ 10 గంటలకు ఒక షో, 10:05కి, 10:15కి, 10:30కి, 10:40కి అంటే స్క్రీన్స్ అనమాట. ఇవి మొత్తం 5 స్క్రీన్లో మరి షో బండ్ ఉంది. ఎక్కడ కూడా ఓపెన్ చేస్తే కనీసం ఆల్ ద టికెట్స్ ఫర్ ది షో ఆర్ సోల్డ్ అవుట్. ఒక్క టికెట్ అన్న బుక్ చేద్దామని చెప్పేసి చూస్తే అసలు సినిమా టికెట్లు కూడా దొరకనటువంటి పరిస్థితి ప్రేక్షకులకి. ఇంకా ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ సినిమా ఒక జనసేనలే కాదు చూస్తుంది. సో అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు, ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈ సినిమా చూస్తున్నారు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల్లో రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారనేటువంటి మాట వాస్తవం. సో వారు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ప్రతి సినిమా చూస్తారు. సో రాజకీయంగా ఆయన అంటే ఇష్టం లేకపోయినా సినిమా పరంగా ఖచ్చితంగా ఆయన ఒక మంచి స్టార్ కాబట్టి సినిమా చూస్తారు. సో మీరు చూస్తే అమీర్పేట ఏ సినిమాస్ అంటే అల్లు అర్జున్ గారి సినిమా, మీకు తెలిసిందే. అల్లు అర్జున్ గారికి సంబంధించిన థియేటర్స్ ఎక్కడా లేవు, అన్నీ సోల్డ్ అవుట్. ఒక్క టికెట్ బుక్ చేద్దామన్నా లేదు, అన్నీ బుక్ అయిపోయినాయి. సో ఇక్కడ ఇంకోటి చూస్తే ఏఎంబి సినిమాస్ గచ్చిబౌలి. మరి గచ్చిబౌలి ఏఎంబి సినిమాస్ 9:40 స్క్రీన్కి లేదు, 9:45 PM, 10 PM, 10:15 PM, 10:25 PM, 10:35 PM, 10:40 PM, 10:45 PM, 3, 4, 5, 6, 7, 8 స్క్రీన్లు. మరి 8 స్క్రీన్లో కనీసం ఒక్క టికెట్ కూడా దొరికే పరిస్థితి లేదు ఇక్కడ గచ్చిబౌలి ఏఎంబి సినిమాస్. ఇకపోతే మూసాపేట ఏషియన్ లక్ష్మీకళ 10:15కి అంటే ఏషియన్ లక్ష్మీకళ అంటే సింగిల్ స్క్రీన్ కాబట్టి సో ఒకటే స్క్రీను. ఇక్కడ కూడా ఓపెన్ అవట్లా. ఆల్ ద టికెట్స్ ఫర్ ది షో ఆర్ సోల్డ్ అవుట్ అంట. ఇక్కడ ఎక్కడో పీవీఆర్ నెక్సెస్ మాల్ కూకట్పల్లి, ఇక్కడ 4 స్క్రీన్లు ట్రై చేద్దాం. ఓ సారీ, సంథింగ్ నాట్. ఇక్కడ కూడా ఏం లేవు. ఆల్ ద టికెట్స్ ఆర్ ఫిల్. టికెట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఎక్కడ ప్లీజ్ వెయిట్. అవకాశమే లేదు. అన్ని టికెట్స్ ఫిల్అప్ అయిపోయిన అవకాశమే లేకుండా పోతుంది. అపర్ణ సినిమాసు నల్లగండ్ల అంట 1, 2, 3, 4, 5, 6, 7 స్క్రీన్స్. ఎక్కడా లేదు. ఆల్ ది టికెట్స్ ఫర్ ది షో ఆర్ సోల్డ్ అవుట్. అసలు మనం ఇక్కడ స్క్రీన్ టచ్ చేయటం కూడా వేస్టే, మన టైం వేస్ట్. ఒక్క టికెట్ కూడా దొరికే పరిస్థితి లేదు. నెక్స్ట్ చూస్తే ఇది ఎక్కడ సుచిత్ర అంట, హైదరాబాద్ సుచిత్ర, టీఎన్ఆర్ నార్త్ సిటీ సుచిత్ర అంట. సో ఇక్కడ 4 స్క్రీన్స్ ఉంది. సో ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. ఓ లక్కీగా ఓపెన్ అవుతుంది. 800 రూపీస్ ఉంది టికెట్ ఇక్కడ. ఓ ఓపెన్ అయింది కానీ ఎక్కడ టికెట్. ఓ ఇక్కడ చూసారా. మరి ఎక్కడ సుచిత్రలో మరి చాలా టికెట్స్ ఉన్నాయి, సీట్స్ అన్నీ ఫిల్అప్ అయిపోయినాయి. కానీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 సీట్స్ మాత్రమే ఖాళీ ఉన్నాయండి. సినిమా ఎప్పుడు నైట్ 10 గంటలకి అంటే ఇంకా దాదాపుగా సినిమాకి చాలా సమయం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా దాదాపు 8 గంటల సమయం ఉంది. 11 సీట్లు ఇక్కడ ఖాళీగా ఉంది. సో 10:45 చూద్దాం. సో 10:45కి ఎక్కడ లేవు. ఇక్కడెక్కడో ఒక 4 సీట్స్ అంటే ఫ్రంట్ రోలో కాబట్టి ఇక్కడ అవి కూడా బహుశా ఇంకో 10-15 నిమిషాలు అన్నీ
ఇంకెక్కడ లేదు. 10 నిమిషాలు అయిపోవచ్చు. ఇక్కడెక్కడో ఇక్కడ కూడా అంతే సేమ్ ఒక 4 సీట్స్ ఖాళీ ఉన్నాయి. జిఎస్ఎం మాల్ హైదరాబాద్ 8 స్క్రీన్స్ ఉన్నాయి. అసలు రావట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు. టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్. పోనీ ఎక్కడన్నా ఓపెన్ అయింది పొరపాటున చూద్దామని కనుక అనుకుంటే ఎక్కడ దొరుకుతున్నాయండి? 2 టికెట్లు ఫ్రంట్ రోలో ఉన్నాయి. ఎక్కడ 10:50 ఓపెన్ అవ్వట్లా. ఈ స్క్రీన్ ఓపెన్ అవ్వట్లా. ఇక్కడ ఓపెన్ అయింది. 1 2 3 4 5 సీట్స్. సో ఎంటైర్ స్క్రీన్లో ఎక్కడో అసలు ఏంటి ఇక్కడ ఎక్కడో లేవు. ఒక్క టికెట్ ఉంది. ఒకటి ఇక్కడ దాదాపు దగ్గర చూస్తే ఓవరాల్గా ఇక్కడ ఒక 200 పైన ఉన్నాయి సీట్స్ ఈ స్క్రీన్లో. ఇక్కడ ఇదిగోండి 23 నెంబరు, ఒకే ఒక్క సీట్ ఖాళీ ఉంది. అంటే ఇంకా సినిమా 9 గంటల సమయం ఉంది సినిమా రిలీజ్ అవడానికి. అసలు ఒక స్క్రీన్లో 3-4 సీట్లు తప్ప ఎక్కడ ఖాళీ లేవు. ఇక్కడ ఎవరో అన్ఎక్స్పెక్టెడ్ మరి క్యాన్సిల్ చేసుకున్నారు సంథింగ్. ఇది కూడా మరి అవుతుందో లేదో చెప్పలేం కానీ సో మొత్తానికి ఎక్కడ పట్టినా ఒక్క సీటు కూడా మరి దొరికే అవకాశం లేకుండా పోతుంది. అత్తాపూరు, వనస్థలిపురం చూడండి 10 సోల్డ్ అవుట్ అన్నీ సోల్డ్ అవుటే. అత్తాపూరు సోల్డ్ అవుట్ అసలు ఎక్కడ అవకాశం లేకుండా పోతుంది. మంత్రామాల్ అంట అత్తాపూర్, ఇది కూడా 5 స్క్రీన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కడో మరి ఓపెన్ అవుతుంది 10 o'clockకి. ఇక్కడ ఏదో లక్కీగా ఉన్నట్టు చూద్దాం. ఇదిగోండి 1 2 సీట్స్ ఖాళీ ఉన్నాయి. అవి కూడా బుక్ అవ్వట్లేదు. అసలు ఛాన్సే లేదు. ఇవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయి 10:15 లేదు, అవకాశమే లేదు. అంటే ఈ ఓజీకి మరి ఎంత మూమెంట్ వస్తుందో చూడండి. ఆ సినిమాకి ఇంత పబ్లిసిటీ వస్తుందో చూడండి. పబ్లిక్ ఏ విధంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చూడండి. చూద్దామన్నా మనకి టికెట్ దొరకట్లేదు. ఇక్కడెక్కడో ఏషియన్ సినిమార్ట్ అంట ఆర్సీపురం 4 స్క్రీన్స్ ఉన్నాయి. ఎక్కడ అసలు వేస్ట్, మనం టచ్ చేయడం కూడా వేస్ట్. ఇక్కడ లక్కీగా కనిపిస్తుంది నెక్సల్ మాల్ కవందిగూడ అంట. ఇది ఎక్కడుందో ఇది కూడా అవ్వట్లేదు. ఇక్కడెక్కడ అవ్వట్లేదు. ఇంకా సినిమాకి సమయం 9 గంటలు ఉందండి. మనం వీడియో చేస్తున్నప్పుడు 9 గంటల సమయం ఉంది. ఎక్కడా కూడా కనపట్లేదు. అసలు చూడండి, అసలు మనం టచ్ చేయడం కూడా అనవసరం. మాదాపూరు హైటెక్ 70mm అంట, అన్నీ సోల్డ్ అవుట్. చింతలు సోల్డ్ అవుట్. ఎక్కడ ఏంటి డిప్యూటీ సీఎం సినిమా, ఆయన ఒక స్టారు, లేదు, ఛాన్సే లేదు. సరే ఇక్కడేదో ఈ మార్క్ కనిపిస్తుంది, ఓపెన్ చేద్దామంటే ఎక్కడో ఒకటన్నా ఉంది. ఎక్కడ 1 2 3 4 ఉన్నాయండి ఈ స్క్రీన్లో. ఇవి కూడా ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతాయి. ఇక్కడ మాత్రం ఫ్రంట్ రోలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఉన్నాయి. మరి ఇక్కడ ఇంకా చూస్తే సోల్డ్ అవుట్ ఎక్కడ అసలు ఇవన్నీ చూడండి. అసలు ఇవన్నీ గచ్చిబౌలి ఎక్కడ ఒక్క సీటు దొరికే పరిస్థితి లేదు. అన్నీ సోల్డ్ అవుట్. హైదరాబాదులో ఒక్క సీట్ కూడా దొరికే పరిస్థితి లేదు. ఇంకా 10 నిమిషాల కిందాక మనము కొన్ని స్క్రీన్స్లో 1 సీటు 2 సీట్స్, ఒక దగ్గర 6-7 సీట్స్ ఉన్నాయి. ఓవరాల్గా మనం మొత్తం చూస్తే ఒక 20-30 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఓవరాల్గా మనం మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంటైర్ అవుట్స్కట్స్తో కలిపి అన్నీ చెక్ చేసాం. మనం అన్నీ కలిపితే మహా అయితే ఒక 20-30 సీట్స్ ఖాళీగా ఉంటాయి. ఇంకా 9 గంటలు ఉంది సినిమా రిలీజ్ అవడానికి, బెనిఫిట్ షో పట్టడానికి. ఇంకా 10 నిమిషాలు ఇవి కూడా ఫిల్అప్ అవుతాయి. అంటే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో చూడండి. సో ఇప్పుడు మనము ఫైనల్గా ఇంకొకటి చూద్దాం. విజయవాడ పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి మనం చూస్తే ముంబై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మద్, పూణే, చెన్నై. సో బుక్ మై షోలో విజయవాడ లేదు. సో బెంగళూరు చూద్దామండి. బెంగళూరు పరిస్థితిని చూద్దాం. సో బెంగళూరు చూస్తే బెంగళూరు కూడా ఆఖరికి బెంగళూరులో కూడా టికెట్లు దొరకట్లేదండి. మరి ఇక్కడ చూసారా ఈ స్క్రీన్లో 1 2 3 4 5 సీట్స్ ఉన్నాయి ఓవరాల్గా. బెంగళూరు కూడా చాలా టైట్ ఉంది.
అసలు బెంగళూరు కూడా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయంటే అసలు చూడండి ఎంత, అసలు ఏ విధంగా. సరే హైదరాబాద్ అంటే తెలుగు వాళ్ళు మొత్తం ఉండరు, బెంగళూరులో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు చాలా వరకు, అయినప్పటికీ కూడా అసలు చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తే మీరు ఎన్ని సీట్స్ ఉన్నాయి చూడండి, చాలా పెద్ద స్క్రీన్ ఇది, ఎక్కువ సీట్స్. మరి ఇన్ని సీట్స్ చూసారా మీరు, వందల్లో దాదాపు ఒక 300 సీట్స్ ఉంటాయండి సీటింగు. ఫస్ట్ రో ఉందండి ఖాళీ, ఇది కూడా ఇంకో 10 నిమిషాలు అయిపోతుంది. అంటే హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాలలో ఇంకొక 10-15 నిమిషాలకి సింగిల్ సీటు కూడా ఓజీ సినిమాకి దొరకదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి చెప్పొచ్చు ఓజీ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టబోతుంది, 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయబోతుంది. ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టబోతుంది. ఈ సినిమాతోటి ఏపీ ఉప ముఖ్యమంత్రి క్రేజ్ ఖచ్చితంగా దేశ స్థాయిలో మారుమోగుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అందులో ఈ సినిమా ముంబైలో ఉన్నటువంటి ఒక గ్యాంగ్స్టర్ వాతావరణాన్ని తలపించేటువంటి సినిమా. ఒక గ్యాంగ్స్టర్గా ఒక వ్యక్తి మారి ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా ఎవరికో ఇచ్చినటువంటి ఒక మాటను బేస్ చేసుకొని ఆయన ఒక సాధుజీవిగా బతుకుతూ మళ్ళీ ఆ తర్వాత ఆయన ఫ్లాష్ బ్యాక్ని రివీల్ చేసేటువంటి కాన్సెప్ట్ తోటి తీసినటువంటి సినిమా ఓజీ. సో ఈ ఓజీ సినిమాలో అందులో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఖుషీ సినిమాలో ఆయన వేసిన డ్యాన్సులు కానీ ఆయన యాక్షన్ కత్తి తిప్పడం కానీ, సో ఆ పర్సనాలిటీయే ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉన్నట్టయితే స్పష్టంగా కనపడుతుంది. సో అదే కట్స్, సో అదే గట్స్ తోటి చాలా స్పష్టంగా. సో మొత్తానికి ఓజీ సినిమా టికెట్లు అయితే హైదరాబాద్ బెంగళూరులో దొరకటం లేదు, విజయవాడలో కూడా అసలు అవకాశమే లేదు ఆంధ్రప్రదేశ్ అయితే. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఈ సినిమా ఏదైతే ఉందో ఓజీ సినిమా బాక్స్ ఆఫీసు బద్దలు కొట్టబోతుందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు.